అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనైనా బడా నాయకులే రాజ్యం. వీరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల భూములే టార్గెట్. అడ్డొస్తే ఇక అంతే. ఏదో రకంగా ప్లాన్ చేసి అక్రమ కేసులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారు. వీరు చెప్పిన దానికి ప్రభుత్వ అధికారులు సైతం సై అనాల్సిందే. లేదంటే ఇక అంతే సంగతులు. అప్పుడు రెడ్డి నాయక్, ఇప్పుడు రామచంద్ర నాయక్. అధికారంలో ఎవరు ఉంటే ఆ పార్టీలోకి మారుతూ వారి భజన చేస్తూ అమాయక ప్రజలను, రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. తన పట్టభూమి అక్రమంగా లాక్కొని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని పత్తి అనంత్ ఆరోపించారు. అధికారుల దౌర్జన్యానికి తన కుటుంబం రోడ్డున పడిందని ఆరోపించారు. మాది సీరోల్ మండలం. మా నాన్నగారి పేరు పత్తి నరసయ్య. మేము గతంలో 1975లో భూమి కొనుగోలు చేయడం జరిగింది. 6566 సర్వే నెంబర్లో. 6566 సర్వే నెంబర్ 1975 నుంచి ఇప్పుడు 2024 వరకు మా పేరు మీదనే ఉండటం జరిగింది. దాంట్లో మా తల్లిగారు, మా నాన్నగారిది, మా బాబు సమాధి ఉండటం జరిగింది. గత సంవత్సరం 2023 10వ నెల 3వ తారీఖు రోజు గత ఎంఆర్ఓ దామోదర్ గారు వచ్చి మీ వ్యవసాయం ల్యాండ్ పట్టభూమి కాదని సర్వే చేయకుండా నిర్ధారించి చెట్లు బీకిచ్చిన తర్వాత తిరుమలరావు అనే సర్వేయర్ని పిలిపించి, మండల సర్వేయర్ని ధరణి ప్రకారం సర్వే చేయడం జరిగింది. సార్ ధరణి ప్రకారం సర్వే చేస్తారు, నక్ష ప్రకారం సర్వే చేయమంటే మేము చేయం, మా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకున్నా ఏం కాదని దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఎంఆర్ హౌస్కి పోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు అనడం జరిగింది. తర్వాత దాన్ని నేను డిసెంబర్ 30వ తారీఖు సర్వే ఎఫ్లైన్ పిటిషన్ కట్టుకున్నాను. అదే తిరుమలరావు గారికి ఎఫ్లైన్ పిటిషన్ ఇచ్చి సర్వేకి రమ్మన్నాను 6566కి. జనవరి 27వ తారీఖు తిరుమలరావు గారు వచ్చి నీ సర్వే చేయను, ఏం చేసుకుంటావో చేసుకోపోను అనడం జరిగింది. సార్ మా సర్వే చేద్దానికి ఎఫ్లైన్ పిటిషన్ కట్టాముగా అంటే, లేదు మీ సర్వే చేద్దానికి రాలేదు, నేను 14వ నెంబర్ సర్వే చేద్దానికి వచ్చిన. సార్ పిటిషన్ పెట్టింది మేము, వారిది ఎలా సర్వే చేస్తారు సార్ అంటే, అసలు నేను సర్వే చేయను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, నేను పిహెచ్సి ల్యాండే కేటాయిస్తా అని నా భూమి మీదకి 65వ నెంబర్లకి 14వ నెంబర్ చూపించడం జరిగింది. దాని గురించి నేను మరలా అడిగితే నేను సర్వే చేయను, దానికి గల టీఫన్స్ నా దగ్గర లేదు అని మెమో ఇవ్వడం జరిగింది. అది కూడా జనవరి 27వ తారీఖు తర్వాత మెమో ఇవ్వండి సార్ అంటే 3 నెలలు తిప్పి 3 నెలల తర్వాత మెమో ఇవ్వడం జరిగింది. మెమో కూడా నాకు ఇవ్వకుండా దత్తు అని డిఐఓఎస్ గారికి పంపడం జరిగింది వాట్సాప్ ద్వారా. ఆ సార్ దగ్గర నుంచి నేను వాట్సాప్ ద్వారా నాకు పంపించుకొని అక్కడ కూడా బ్యాంకులో ఛానల్ తీసి డిఐఓఎస్ ద్వారా సర్వే చేయించుకున్నాను. సర్వే చేపిస్తే నాది పట్టాభూ అని నిర్ధారించారు. నిర్ధారించిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ నా భూమి మీదకి పదే వస్తుంది. రావడమే కాకుండా నేను షెడ్ వేసుకున్నాను, గడ్డివాము పెట్టుకున్నాను. మా తల్లిదండ్రుల గారి సమాధి కూడా గత నెలలో తొలగించడం జరిగింది. ఏంది మేడం ఇది అని అడిగితే, మాకు గత మండల సర్వేయర్ గారు రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ప్రకారమే మేము పోతాం, నీ డిఐ రిపోర్ట్తో మాకు సంబంధం లేదు, నువ్వు ఏ అధికారికి చెప్పుకున్నా మాకు అయ్యేది లేదు, పోయేలేదు అనటం జరుగుతుంది. ఏమన్నా కూడా బెదిరింపులో దిగుతున్నారు ఎంఆర్ఓ గారు. మన సమాధానం తొలగించారు. మాకు చావే శరణం అయింది. జిల్లా స్థాయి అధికారులు మా భూమి ఎక్కడుందో చూపించగలరని నాకు వారికి నా యొక్క మనవి. అట్లా వైట్ పేపర్ డిఐ రిపోర్ట్ చూపిస్తుంది. ఏముంటుంది